ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 2వ భాగం. అన్నిటికన్నా ముందు ఆ పరమాత్ముడి నుండి మహాతత్వం సృష్టింపబడుతుంది. 2వ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతవర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టింపబడతాయి. 3వది వైకారిక సర్గ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గయని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు. 4వది ముఖ్య సర్గ. పర్వతాలు, వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. 5వది తిర్యక్ సర్గ. పశుపక్షాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత 6వ సర్గలో దేవతలు, 7వ సర్గలో మానవులు సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ శ్రోత, అర్వాక్ శ్రోత సర్గలు అంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి మానవులది క్రిందికి చెరిస్తాయి. 7వ సర్గ మానుష సర్గ. 8వది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక, తామసిక గుణ సంయుక్తం. ఈ 8 సర్గలలో 5 వైకృతాలని, 3 ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి. అయితే 9వదైన కౌమారనాయక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు 2 చేయబడతాయి. రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రాకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తర్వాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గ చతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యంలో సంలగ్నుడై సృష్టికర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర అప్పుడు ఆయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. తరువాత ఆయన సత్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం. తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు అది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుద్ర, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి, దప్పులు అతిగా కలవారు, రక్తమాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుటయని అర్థం. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటు పిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికలను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ
గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలం నుండి స్వర్గము, ద్యూలోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము అంటే మేక, ఉదరము నుండి గోవు, పార్శ్వరముల నుండి ఏనుగు, గుర్రము, మహిషము, వంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫలపుష్ప ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింస్రకాలు, పశువులు, ఇది ఒక దశ, 2 గోళ్ళ గిట్టల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమముగా ఋగ్యజు, సామద్, అధర్వణ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మ వారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మ నిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రజాపత్య లోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షి లోకాన్ని, సన్యాసులకు పరమ తపోనిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్య లోకాలుగా నిర్ధారణ చేశారు. శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజా సృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శర్ధ, మరీచి, ఆత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాల వారు 7 అనగా బర్షిసద, అగ్నిశ్వత్త, క్రావ్యద, అజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు, చివరి 4 మూర్త రూపులు అంటే కళ్ళకు కనిపిస్తారు. కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం అంటే కుడి బొటన వ్రేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి ఎడమ బొటన వ్రేలి నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభ లక్షణాలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునికిచ్చి పెళ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర సులక్షణ లక్షిత జాతయగు తన ఖ్యాతియను కూతురిని భృగు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు. వారికి దాత విధాతలను కొడుకులు, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరి అయినాడు. వారికి బల ఉన్మాదులను కొడుకులు కలిగారు. మహాత్ముడైన మనువుకి అయతి నియతి అను 2 కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాతా విధాతలకిచ్చి పెళ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షి అయిన మార్కండేయుడు. మరీచి సంభూతులకు పౌర్ణమాసుడను పుత్రుడు జన్మించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరుజుడు, సర్వగుడు, అగ్నిరామునికి అంగిరామునికి దక్షకన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు సినివాలి, కుహు, రాక, అనుమతి, నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు, దుర్వాసుడు,
దత్తాత్రేయుడు కలిగారు. పులస్తునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మసుడు, అర్థవీరుడు, సహిష్ణువు అను పుత్రులు ఉద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలకిల్య ఋషులు ఉద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యనంత తేజస్సు సంపన్నులు. వశిష్ఠుని పత్నికి ఊర్ధ్వ ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులు దయించారు. వీరిని సప్త మహర్షులు అంటారు. ఈయన శ్రీరామ గురువు వశిష్ఠుడు కాదు. శివశంకర దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమానక, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, పరమ ఓజస్వులు. దక్ష కన్య అయిన స్వధకు మేన, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. స్వధుకుమేన, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు గౌరీ నామముతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవి అను కన్య జన్మించారు. ఈమెయే పూర్వజన్మంలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయముగా తనంతటి వాడైన స్వయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపఫలంగా పరమశుద్ధ తేజస్విని, తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, అకూతి, దేవహూతి అను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గురిని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమ మునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞునడే కొడుకు, దక్షిణయను కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యమ అను దేవగణానికి మూల పురుషులుగా ప్రఖ్యాతి నందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్ళు పుట్టారు. వారిలో శర్ద, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకాలైన 13 కన్యలను దక్షిణ పుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగీర మహర్షి, పులస్తుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శర్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామధేనువునికి రతి పత్నిగా వారికి హర్షుడు ఉద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధ యాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలవకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రికగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయ్యింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలి అయిపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర
పినాకపాణి శంకర భగవానుడు దిగి వచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువవంశంలో పుట్టమని శపించాడు. ధ్రువవంశం దక్ష సంతతి. శివాది దేవతలారా, ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దనుని ఆరాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్ద కాలం పాటు మహారాజుగా మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు శ్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్షి, ఉదారది, దివంజయుడు, రిపుడు, సాక్షుషుడు, రురు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఈ వేణుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు, మహర్షులను పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారి లేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండాను విష్ణుమానసపుత్రుని కోసం ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఉరు భాగాన్ని మంత్రసహితంగా మథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడి చేతిని మదించగా అందు నుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలనను చేయడమే కాక వారి కోసం పృథ్వీని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. పృథువు తర్వాత వంశానుగతంగా అంతర్ధానుడు, అవిర్ధానుడు, ప్రాచీన బర్షి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్షి లవణ సముద్ర పుత్రి అయిన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. తరువాత వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ఠాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాది అయిన మారిషాయను దివ్యశ్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారీషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు. కానీ శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కానీ వారంతా నారద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మరీ రాలేదు. దక్షుడు మరలా 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు శబలాశ్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కానీ వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడికి కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసి వచ్చింది. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో 2 అంగీరామ
అంగీరామ మహర్షికి 2 కన్యలను, కృశాశ్వనికి 10 మందిని, ధర్మునికి 14, కశ్యపునికి 28 చంద్రునికి ఇచ్చి 28 చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహము గావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ! భానుకి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంభనుడి ఘోషులు యమి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. అపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చ మహర్షి సోమపుత్రుడు. ఆ దేవుని దయవలనే మనిషి వర్చాస్వి కాగలడు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ, హూత, హవ్యవహ, శిశిర, ప్రాణరమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిఘ్నత గతి నామక పుత్రులు జన్మించారు. అసలు అనల అగ్ని పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి. కృతికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ. ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజేయకపాదుడు, అహిర్బుధ్నుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్ట పుత్రుడే మహాతపస్వి అయిన విశ్వరూప మహర్షి. రుద్ర నందనులైన హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రైవత, మృగవ్యాధ, శర్వ, కపాలి నామకులు. 11 రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, ఆర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై 12 ఆదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు 27 నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితి కడుపున హిరణ్యాక్ష, హిరణ్యక, అసిపులు, సింహికాయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రద, హ్రద, ప్రహ్లాద, సంహాద్ర నామకులైన పుత్రులు జనించి హ్లాదులుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లాదుడికి ఆయుష్మాన్, శిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచిని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు భానుడు. హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత, సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులు. ధనువు తనయులైన దివ్యమూర్త, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, శంభర, ఏకచక్ర, మహాబాహు,
తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ, వృషపర్వుని కూతురు శర్మిష్ఠ. అతనికి ఇంకా ఉపదానవి, హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ, కాలక, వైశ్వానర కన్యలు ఈ పరమ సౌభాగ్యశాలినులు. వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని, కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి, సింహికాకలకు, వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, క్రస్రుమాన్, అంజక, నరక, కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామదారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు సుఖి, శ్యేని, బాసి, సుగ్రీవి, శుచి, గృధిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగూబల, కాకాదులు, శ్వేనాలు, బాసాలు, అశ్వాలు, ఒంటెలు, నీటి పక్షులు, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రవంశం అన్నారు. క్రమతలో తేడా. సుగ్రీవునికి గుర్రాలు, గృద్రికు, గర్ధలు పుట్టాయి. వినతాగర్భాండమున నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురస గర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంకుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనుంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఐరావతికి వృక్ష కుటుంబము జన్మించాయి. ఖగయను ఆమెకు యక్ష రాక్షస గణాలు, మునియను ఆమెకు ఆటపాటలతో అలరించి అచ్చరలు, అరిష్టకు, పరమ సత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు రాక్షస మాత అయిన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాలలో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రలు 7 ఒక గణం. ఇద్రుక, సద్రుక, అన్యాదృక్క, ప్రతిసద్రుక, మిత, సమిత, సుమిత నామదారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, ధూరమిత్ర, నామక, మరుత్తలది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, ధర్మేద నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈ దృశ్య, సదృశ్య, ఏతాదృశ, మితాశన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప సహనామధేయులైతి 6వ మరుద్గణము. ద్యుతి, వసు, అన్యదృశ్య, లాభ, కామ, జయి, విరాటు, ఉద్వేషణులది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరిని పూజిస్తారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.